అండ్ వెల్కమ్ టు దూకే అడ్వెంచర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మేము కాకతీయ ఫంక్షన్ హాల్లో చేసామండి మా పాప బర్త్డే. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే డెకరేషన్ అతన్ని వేరేగా మాట్లాడుకున్నాము, హాల్లో అతన్ని కాదు. డెకరేషన్ అతను వేరేగా మాట్లాడుకొని మేము క్లియర్గా చెప్పాము, బయట వెల్కమ్ బోర్డు, ఆర్చ్, లోపల కోకోమెలన్ థీమ్ కావాలని. అట్లాగే చేశారండి, చాలా నీట్గా చేశాడనమాట. ఆ కేక్ కూడా కోకోమెలన్ కేకే అనమాట. కేక్ అతను కూడా చాలా నీట్గా చేశాడు. ఇప్పుడున్న రోజుల్లో మాకు చాలా తక్కువకే చేసినట్టు లెక్క అండి. చాలా నీట్గా అయిపోయింది అన్నమాట మా పాప బర్త్డే. చాలా బాగా కూడా అనిపించింది. యాక్చువల్లీ చేయకూడదు అనుకున్నామండి, సెకండ్ బర్త్డే కదా అని. బట్ మా హస్బెండ్ నేను అన్నా అనమాట, చిన్నప్పుడే నాకు ఫొటోస్ మెమరీస్ ఉన్నాయి, మరి పాపకి లేకపోతే ఎట్లాగా, ఒక ఆల్బమ్ అయినా ఉండాలి కదా అన్నట్టు అడిగాను. అడిగితే మా హస్బెండ్ నేను ఫీల్ అవుతున్నానని ఇంకా చేశాడండి ఫంక్షన్, వాళ్ళ కూతురు హ్యాపీనెస్ కోసం. వాళ్ళ కూతురికి అయితే బెస్ట్ మెమరీ ఇచ్చాడనమాట వాళ్ళ నాన్న. ఇక్కడ చూడండి, కేక్ కటింగ్ అప్పుడు పిల్లలందరినీ తీసుకొచ్చామండి పైకి, వచ్చిన వాళ్ళందరినీ. ఇక్కడ చూడండి, అసలు అందరికీ చెప్తున్నాం అనమాట, అరే జరగండిరా పక్కకి, కేక్ కటింగ్ టైం అయిపోతుంది జరగండిరా అని. మొత్తం అందరినీ జరిపి ఇంకా అట్లా కేక్ కట్ చేయించాం అనమాట పిల్లల కోసం. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుంది కోకోమెలన్ థీమ్ కేక్. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయిందండి. అయిపోయాక చిన్న చిన్న పిక్స్ దిగామన్నమాట పిల్లలతో, వాళ్ళతో. అండ్ ఇక్కడ చూడండి, మా కిందింటి పిల్లలు అనమాట, ఆ పాపతో ఆడుకున్నారు. చాలా హెల్ప్ చేశానండి వాళ్ళ మదర్ అయితే నాకు. ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట పిల్లలతో. అండ్ ఇక్కడ చూడండి, ఈ పాపనైతే నేను ఎత్తుకుని పెంచానండి, చాలా మెమరీస్ ఉన్నాయి ఆ పాపతో అయితే. అది చూడండి, ఇప్పుడు అంత పెద్దదైపోయిందనమాట, నేను ఎత్తుకుని పెంచిందేనా ఇది అనుకుంటున్నాను. ఇక్కడేమో మా పాప గుర్రంతో ఆడుకుంటుందండి, అది గిఫ్ట్ వచ్చిందనమాట దానికి. ఇంకా రాగానే ఎక్కేసి ఆడుకుందనమాట. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.